హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కొన్ని రోజుల తరువాత నవీన్ పంపించిన పోలీసు బృందం సూర్యను పోలీస్ స్టేషన్కు తీసుకువస్తారు. చందు భయంగా ఆశ్చర్యంగా అతడిని చూస్తుంది. సూర్య ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతని ముఖంలో పశ్చాత్తాపం కనిపించినప్పటికీ నవీన్ మనసులో మాత్రం అతడి మీద తీవ్రమైన అసహ్యం పొందుతాడు. ఇతడి వలన చందు జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించిందో తెలుసు. ఒక బాధ్యత లేని భర్తగా, తండ్రిగా సూర్య ప్రవర్తించిన తీరు నవీన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ మనిష చందు జీవితాన్ని నాశనం చేసింది. తన భార్య పిల్లలను వదిలి పారిపోవటానికి అతడికి ఎలా మనసొప్పింది? చందు ఎంత మంచిది. తన పిల్లల కోసం ఒంటరిగా పోరాడుతుంది. ఈ మృగం మాత్రం తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోయాడు. చందుని చేసుకునే అర్హత కూడా వీడికి లేదు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటానికి వీడికి ఎంత ధైర్యం అని అనుకుంటూ నవీన్ కోపంతో పిడికిలు బిగిస్తాడు. చందు పట్ల అతడికి మరింత జాలి కలుగుతుంది. ఈ అనవసరమైన మనిషి కారణంగా చందు జీవితం నాశనమైంది. ఇలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకుందో ఏమో. చందుకి ఎప్పటికైనా మంచి జీవితం రావాలని కోరుకుంటున్నాను. ఈసారైనా ఆమె సరైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటాడు నవీన్. నవీన్కి సూర్యతో మాట్లాడాలని కూడా అనిపించదు. కానీ చట్టపరమైన బాధ్యతగా అతడిని విచారించాల్సి వస్తుంది. తన స్నేహితురాలి జీవితాన్ని ఇలా చేసినందుకు సూర్యపై అతడికి తీవ్రమైన కోపం వస్తుంది. ముందుగా నవీన్ సూర్యతో చందుతో విడివిడిగా మాట్లాడుతాడు. ఆ తరువాత వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడిస్తాడు. మీరు ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోయారు సూర్య గారు అని అంటూ ఒకసారి గొంతును సవరించుకుంటాడు. తన స్నేహితుడు సూర్య పేరుని తలుచుకుని. నీ భార్య పిల్లల గురించి ఆలోచించలేదా అంటాడు నవీన్. సూర్య తప్పు చేసిన వాడిలా తలదించుకుని, తప్పు జరిగిపోయింది సార్, కొన్ని సమస్యల వల్ల అలా చేయాల్సి వచ్చింది అంటాడు. చందు, నీకు నీ భర్త సూర్యతో మాట్లాడాలని ఉందా అంటాడు నవీన్ చందుతో. చందు నెమ్మదిగా తల ఊపుతుంది సరే అన్నట్టుగా. ఆమె సూటిగా ఎందుకు వెళ్ళిపోయారు మీరు, ఒక మాట కూడా చెప్పకుండా అంటుంది. సారీ చందు, నేను పిరికివాడిని, సమస్యలను ఎదుర్కోలేక పారిపోయాను అంటాడు. సూర్య పశ్చాత్తాపంతో నిండిన కళ్ళతో చందు వైపు చూస్తూ తప్పు చేశానని, తనను క్షమించమని వేడుకుంటాడు. చందు అతడి మాటలు వింటున్నా ఆమె మనసులో మాత్రం అనేక భావాలు సుడులు తిరుగుతున్నాయి. క్షమించమంటున్నాడు. ఇన్ని రోజులు నేను అనుభవించిన బాధకు ఎవరు బాధ్యులు? నా పిల్లలు తండ్రి ప్రేమకు దూరమయ్యారే, దానికి ఎవరు సమాధానం చెబుతారు? ఇప్పుడు తిరిగి వచ్చి క్షమించమంటే అంత సులభంగా ఎలా మర్చిపోగలను? నా జీవితాన్ని నాశనం చేశాడు, నా నమ్మకాన్ని వమ్ము చేశాడు అనుకుంటుంది. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు సూర్య? నీ భార్య పిల్లల బాధ్యత మీకు లేదా అంటాడు నవీన్. నేను మళ్ళీ నా భార్యతో పిల్లలతో కలిసి ఉండాలనుకుంటున్నాను సార్, నా తప్పు తెలుసుకున్నాను అంటాడు సూర్య. నవీన్ చందు వైపు చూస్తాడు. ఆమె నిర్ణయం కోసం ఎదురు చూస్తాడు. చందు కొంచెం సేపు ఆలోచించి, నేను కూడా నా పిల్లల కోసం ఆలోచించాలి, కానీ మీరు నన్ను వదిలి వెళ్ళరని గ్యారంటీ ఏమిటి అంటుంది. చందు, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇక ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను, నేను మారిపోయాను అంటాడు సూర్య. చందు సూర్య కళ్ళల్లోకి నిశ్చితంగా చూస్తుంది.
అతడి మాటల్లో నిజాయితీ ఉందా అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ గత అనుభవం ఆమెను నమ్మటానికి వెనకాడేలా చేస్తుంది. అతను మారిపోయాడని ఎలా నమ్మాలి? మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోవడని గ్యారెంటీ ఏమిటి? నా పిల్లల భవిష్యత్తు మళ్ళీ ప్రమాదంలో పడకూడదు. నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని తన మనసులో అనుకుంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.